अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో అస్తు జీ చెప్పండి. అంటే నిన్న మన దాదికం రూపస్థితిలో టక్ ప్రత్యయంలో కకారానికి ఇత్సంగి విధించారు. టకారం కూడా టకారంలో టకారానికి కూడా చుట్టూ సూత్రం చేత ఇత్సంగి వస్తుంది కదా. జీ నిన్న ఎవరు అడిగారండి? అదే ప్రయోజన అభావ, ప్రయోజనం లేదు అక్కడ. ప్రయోజనం ఉంటేనే మనం ఇట్స్ అని చెప్పి పెట్టుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ ఠాస్థానం ఠస్యేక ప్రకారంగా ఠాస్థానంలోనే మొత్తం ఇక ఆదేశం అవుతుంది. మన అనుమతిలో వేసుకునే ప్రయోజనం ఉండదు కదా. అవునవును. టక్కులో కకారం కితి చేసాం, ఇతి చేసినందుకు కితిచ్చ అనే సూత్రం వచ్చింది. తద్దితే కితి పరత, తద్దిత ప్రత్యయం ఉండాలి, దాంట్లో కిత్తు కూడా అయి ఉండాలి. ఇక కిత్ చేసుకునే ప్రయోజనం ఉంది. ఆ టాక ఇతిసం చేసుకునే ప్రయోజనం ఏంటి మనకు? అవును. కానీ ప్రయోజనం అభావ, ప్రయోజనం లేదు కాబట్టి మనకు అక్కడ చేయమన్నమాట. అస్తు ఉత్తమం. కాబట్టి కొన్ని 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 చోట్ల అన్ని చోట్ల ప్రవృత్తి కాదు కదా, ఇది వ్యవస్థ ప్రకారం. ఎందుకంటే ఠస్యేక అనే ఠాస్థానం అయింది కాబట్టి అక్కడ ఏ మనకు ప్రయోజనం లేదు కాబట్టి అక్కడ చూపించలేదు. అస్తు ప్రశ్న సహజం రావడం, పూర్వపక్షి ఈ ప్రశ్న వేస్తారన్నమాట, దానికి సమాధానంగా ఇదే ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏం సిద్ధిస్తున్నాను, లక్ష్యానుగుణంగా ఉండాలి ఏదైనా కానీ. అస్తు సో ఈ రకంగా మనం చూసాం నిన్న. ఇప్పుడు నెక్స్ట్ అందులోనే మనం నిన్న ఈరోజు కృత్ ఆదేశం చూడాలి కదా. కృత్ ఆదేశ కృతవద్ భవతి. నిన్న తదిత ఆదేశం తద్దిత స్థానం వచ్చిన ఆదేశం తదితవత్ భవతి అని చెప్పి దాదికం శబ్ద రూపం చూసాము. అందులోనే తదిత ప్రత్యయానికి ఇంకొకటి మనము రూపసిద్ధి చూస్తున్నాము. అది మనము మొట్టమొదటి సూత్రం వృద్ధిర్ ఆదేశంలో శాలీయ శబ్ద రూపం మనం తయారు చేశాము. అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పష్టత వస్తుంది కాబట్టి ఒకసారి రాసుకోవాల్సిన అవసరం లేదు. రాసినది మీ దగ్గర ఉంది అక్కడ ప్రారంభంలో కాబట్టి పూర్తిగా రాయించాము కాబట్టి అంత ఒకసారి ముందు పెట్టుకోండి. లేదంటే మనకు పరిశిష్టంలో కూడా ఉంది, పరిశిష్టంలో ముందు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి స్పష్టత కోసం చెప్తాను, ఓపెన్ చేయండి. అంటే ఇక్కడ ఈ శాలీయ రూపంలో మనకు ఈ తద్దిత స్థానం వచ్చిన ఆదేశం తద్దితవత్ అని నిమిత్తం చేసుకుని స్థాని వదాదేశం అనే విధ సూత్రం ఉపయోగించాం. అది ఎక్కడ ఉపయోగించామో, ఏ సందర్భంలో ఉపయోగించాం, అది ఒకసారి వాని వినియోగం కూడా ఒకసారి చూద్దాము. ఈ రకంగా అభ్యాసం కూడా అవుతుంది మనకు. చూడండి, మొట్టమొదటిది ఏంటి? శాలీయ మన లక్ష్యం. ఇది పృష్ఠ సంఖ్య 562 అండి. పృష్ఠ సంఖ్య 562. ఓకేనా? సో అందులో ఈ శాలీయ రూపసిద్ధి ఇచ్చాడు పరిశిష్టంలో. లేదంటే మీరు రాసిన నోట్స్ ఉంది కాబట్టి అది ముందు పెట్టుకోండి. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. రూపసిద్ధి కూడా మనకు ఒకసారి అర్థం అవుతుంది. చూడండి, మనకు ఇక్కడ రూపసిద్ధి చాలా సింపుల్ గానే ఉంది. కాకపోతే ఏ సూత్రము ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రకంగా పని చేసింది అనేది మనకు ముఖ్యం. అర్థమైందా? ఏ సూత్రము ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా పని చేస్తుంది అనేది మనం గమనించాలన్నమాట. అదే మనకు కావాల్సింది ముఖ్యంగా ఇక్కడ. కాబట్టి దాన్ని గమనించండి మీరు, అది మనకు ముఖ్యం. రూపసిద్ధిలో ఏ సూత్రాలు ఏ రకంగా పనిచేస్తున్నాయో మనకు కావాల్సింది అన్నమాట. అస్తు సో చూడండి, శాలీయ ఏంటండి? శాలీయ
దీంట్లో మొట్టమొదటి ఏం తీసుకున్నాం? శాలీయ అంటే ఏమిటి? శాలీయ అంటే ఏమిటి చూడండి. శాలి అంటే ముందు ఒక విగ్రహవాక్యం ఉంది. శాలాయాం భవ శాలీయ. ఏంటండి? శాలాయాం భవ. శాల శబ్దం స్త్రీలింగ శబ్దం అండి. శాల శబ్దం ఇక్కడ చూడండి, అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. శాలాయాం భవ శాలీయ అంటే శాలలో ఉన్నటువంటి ఏదైతే వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తి కావచ్చు, శాలలో ఉన్నటువంటి వారిని శాలీయ అంటాం. శాలలో ఉన్నటువంటి వస్తువుని శాలీయ అంటాం. అది ఏదేం కావచ్చు, గోశాల కావచ్చు, పాఠశాల కావచ్చు, పాకశాల కావచ్చు. అట్లా శాలలో ఉన్నటువంటి వస్తువును, పదార్థాన్ని, వ్యక్తిని దాన్ని ఏమంటాం? శాలీయ అంటాం. శాలాయాం భవ అంటే ఉన్నటువంటి, దాన్ని శాలీయ. ఇది శాలీయ అనే పదానికి విగ్రహవాక్యం శబ్దానికి. సో విగ్రహవాక్యం ఎలా విడదీశాము? శాలాయాం సప్తమి భక్తి ఏకవచనంలో. అంటే శాలలో ఉన్నటువంటి, అది ఏదైనా కావచ్చు, వస్తువు, పదార్థం, వ్యక్తి, దాన్ని శాలలో ఉన్నటువంటి, భవ అంటే ఉన్నటువంటి, శాలాయాం భవ శాలీయ అంటాం. సో విగ్రహవాక్యానుసారంగా మనం విభక్తి తెచ్చుకోవాలి. ఇప్పుడు శాలా ప్రాతిపదికం అండి. ఏంటి? శాలా ప్రాతిపదిక. ఈ శాలా శబ్దం ఎలా అంటే టా ప్రత్యాంతం అండి. టా ప్రత్యాంతం కాబట్టి అది ప్రాతిపదిక సంఖ్య ఉంది వీరికి. కృత్ సమాసాష్ట అర్థవత ధాతు ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా. ఎందుకంటే శాల అని ఒక అర్థవంతమైన శబ్దం కాబట్టి దీనికి ప్రాతిపదిక సంఖ్య వస్తుంది. అర్థవత ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారం. అందులో ఇది టా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం కాబట్టి దీనికి ఆ రకం కూడా ప్రాతిపదిక సంఖ్య వచ్చేస్తుంది అన్నమాట. అస్తు. సో ప్రాతిపదిక సంఖ్య ఉండటం వల్ల ఏమైంది? జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనము జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనం సు తెచ్చుకుంటాం. తెలుసుదా? స్వౌజసమౌట్ చష్టాభ్యాంబిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆం గ్యోసు. ఇక్కడ సంధియుక్తం కలిపి రాశాము. సో ఈ సూత్రం చేత శాల అనే ప్రాతిపదికానికి పక్కలో 21 ప్రత్యయాలు వచ్చాయి. ఓకేనా? సో ప్రత్యయాలు రాగానే ఎక్కడొస్తాయి? ప్రత్యయ పరష్ట ప్రకారంగా శాల అనే ప్రాతిపదికానికి పక్కలో వచ్చాయి. మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయి. కానీ అందులో మనకు ఒకటి కావాలి. ఏం చేయాలి దానికి? అది ఏం కావాలి? శాలాయాం భవ. శాల ఉన్నట్టు ఒకటే అన్నమాట. ఏదైనా కానీ ఏకవచనంలో ఒక ప్రత్యయం కావాలి. అది ఏం తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు మనకు సమస్య. దానికి ఒక వ్యవస్థ కల్పించాలి. ఏంటి? ప్రత్యయ పరష్ట ప్రకారంగా పక్కనే వచ్చాయి. రాగానే 21 ప్రత్యయాలకు ఒక విభాగం చేసుకున్నాం. ఏ విభాగం? సుపహ అనేన సూత్రేణ త్రీని ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి అని చెప్పి 21 ప్రత్యయాలకు మూడిట్లో క్రమంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టేశాం. సు ఔజస్ అం ఔట్ షస్ ఈ క్రమంగా. తర్వాత అది ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టిన తర్వాత విభక్తిష్ట అనే సూత్రం వచ్చేసి విభక్తి సంజ్ఞ అని పేరు పెట్టేసింది. నువ్వు ఎవరికైతే మూడిట్లకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టావు వాటికి క్రమంగా మూడిట్లకు ప్రథమ విభక్తి, మళ్ళీ మూడిట్లకు ద్వితీయ విభక్తి, మళ్ళీ మూడిట్లకు తృతీయ విభక్తి అని చెప్పి పేర్లు పెట్టుకో అని చెప్పింది. అందుకే విభక్తిష్ట వచ్చి విభక్తి అని పేరు పెట్టింది. 7 విభక్తులు పేరు పెట్టింది. కానీ అందులో ఏం తెచ్చుకోవాలి మనం? సరే, ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టేసినాం. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అని పేరు పెట్టుకున్నాం. అందులో మనకి ఎలా తెలుస్తుంది ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? అప్పుడు మన విగ్రహవాక్యం అంటే శాలాయాం, శాలలో ఉన్నటువంటి అంటే సప్తమి విభక్తిలో విగ్రహవాక్యం ఉందన్నమాట. సప్తమి విభక్తిలో ప్రత్యయం కావాలి. సప్తమి విభక్తిలో ప్రత్యయం కావాలంటే ఏం తెచ్చుకోవాలి? ఆధారో అధికరణం. ఆధారానికి అధికరణం. ఇప్పుడు శాలలో ఉన్నటువంటిది శాలీయ ఒక వస్తువు అంటే ఆ వస్తువు ఉంటాయి. ఇంకా ఆధారం శాల కాబట్టి ఆధారం కాబట్టి ఆధారో అధికరణం ప్రకారంగా అధికరణ సంజ్ఞ ఉంది కాబట్టి సప్తమ్యధికరణేచ అనే సూత్రం ప్రకారంగా సప్తమి విభక్తి వస్తుంది. అందుకే విగ్రహవాక్యం సప్తమి విభక్తి ఉంది కాబట్టి ఆ సప్తమి విభక్తి రావడం ప్రక్రియ ఏంటి? సప్తమ్యధికరణేచ అనే సూత్రం ప్రకారంగా సప్తమి విభక్తి వస్తుంది. సప్తమి విభక్తి వస్తుందనగానే మిగతా ప్రథమ, ద్వితీయ, తృతీయ మొత్తం వెళ్ళిపోతాయి. సప్తమి విభక్తి అంటే కేవలం సప్తమి విభక్తి మాత్రమే ఉంటుంది. మిగిలిన 18 ప్రత్యయాలు వెళ్ళిపోతాయి. 21 3 మాత్రమే మిగులుతాయి. మిగిలిన విభక్తుల్ని వెళ్ళిపోతాయి. కానీ అందులో కూడా 3 ఉన్నాయి. ఏం కావాలి? దాంట్లో ఒకటి కావాలి. అప్పుడు ద్వేకయో ద్వివచనైక వచనే ఈ సూత్రం ప్రకారంగా మనము ఏం చేసుకుంటాం? ఏకవచనంలో గీ ప్రత్యయం తెచ్చుకుంటాం. గీ ఓ సుప్పు కదా, అందులో ఏకవచన వివక్ష ఉంది కాబట్టి ఏకవచనం గీ ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే అదే రాసాం శాలా గీ. శాల అనే ప్రాతిపదికానికి పక్కన ఈ విధంగా ఇక్కడ డైరెక్ట్ రాపించాడు. మనం ఇదే విధంగా చూసుకోవాలి. శాలాంగి అని వచ్చేసింది. మీకు అర్థం కావడం కోసం ఒకసారి రివిజన్ చేశాను. శాలాంగి. ఓకేనా? ఇక్కడ మనకు విగ్రహవాక్యం అంటే శాలాయాం భవః అని చెప్పాం. శాలలో ఉన్నటువంటి అంటే శాలలో
ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని శాలీయ అంటాం. అంటే ఉన్నటువంటి, అంటే ఇక్కడ భవ శబ్దం కూడా ఉంది, శాలాయాం భవ. భవ అని ఒక శబ్దం ఉంది, శాల అని ఒక శబ్దం ఉంది. అందులో ఏ దాంతో ప్రత్యయం తెచ్చుకోవాలండి? ఎందుకంటే శాల అనే ప్రాతిపదికము కూడా ఉంది, అందులో ఉన్నటువంటి వస్తువు ఏదైతే అది కూడా ఉంది. రెండు సమర్థవంతమైన శబ్దాలు. శాల అనే ప్రాతిపదికం చేత ప్రత్యయం తెచ్చుకోవాలన్నా, భవ అనే భవార్థంలో అంటే అక్కడ ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు చేత ప్రత్యయం తెచ్చుకోవాలన్నా అన్నప్పుడు దానికి సమాధానం కోసము సమర్థానాం ప్రథమాద్వా, ఎక్కడైతే రెండు సమర్థవంతమైన శబ్దాలు ఉంటాయో, ఇప్పుడు శాల అనే ఒక ప్రాతిపదికం ఉంది, శాలలో ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో అది ఒక ప్రాతిపదికం. రెండు సమర్థవంతమైనవి. ఆ వస్తువు ముఖ్యమైనదే, ఆ వస్తువుకు ఆధారం శాల కూడా ముఖ్యమైనదే. కానీ రెండు సమర్థవంతమైన శబ్దాలే. కాబట్టి అటువంటి ఏం చేయాలి, ఏ దాంతో ప్రయత్నం తెచ్చుకోవాలి అంటే సమర్థానం ప్రథమాద్వా, మొట్టమొదటి ప్రథమ శబ్దం ఏదైతే ఉందో దాంట్లో తెచ్చుకో అని చెప్పింది. సమర్థానం సమర్థవంతమైన శబ్దాలు ప్రథమాద్వా, ప్రథమ సమర్థంతో ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. అందుకే ప్రథమ సమర్థం మొట్టమొదటి శాల ఉంది కాబట్టి దాంట్లో ఉండే వస్తువు వచ్చిందన్నమాట. కాబట్టి ఇదే కాబట్టి మొట్టమొదటిగా ఉండే శబ్దం శాల ప్రాతిపదికం చేతనే ప్రత్యయం వస్తుంది. అందుకే భవస్సు వెళ్ళిపోయింది. ఇక బ్రాకెట్లు చూపించాడు, శాలాంగి భవస్సు అని చెప్పి, అంటే అర్థం కావడం కోసం. వస్తు ఓన్లీ శాల అనే ప్రాతిపదికం చేత ప్రత్యయం తెచ్చుకోవాలి. కానీ ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే నీకు ఏం కావాలి, శాలలో ఉన్నటువంటి వస్తువుని చెప్పడం కోసం నీకు ప్రత్యయం కావాలి. కాబట్టి ఆ వస్తువుని చెప్పడం కోసం ఏ ప్రత్యయం వస్తుంది? తత్ర భవః అనే సూత్రం వచ్చేసింది. ఇదేమంటుంది? తత్ర భవః అంటే అనేన సూత్రేణ సప్తమ్యంతాత్ ప్రాతిపదికాత్ భవ ఇది ఏతస్మిన్ అర్థే అన్ ప్రత్యయ ప్రాప్తః. ఇక్కడ శాలాయాం భవః, భవః అంటే ఉన్నటువంటి, శాలలో ఉన్నటువంటి, అది సప్తమ్యంత ప్రాతిపదిక వేండాలి. ఇప్పుడు శాలాంగి, ఇంగి సప్తమి భక్తి ఏకవచనం కదా, అంటే సప్తమి అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం ఉంది. కాబట్టి ఇంకేంటి మనకు అర్థం ఏంటి? శాలలో ఉన్నటువంటి భవార్థంలో ప్రత్యయం కావాలి. ఇక్కడ ఈ లక్షణాలు మొత్తం ఉన్నాయి కదా, అందుకే అన్ ప్రత్యయం వస్తాను అంటుంది. ఎందుకంటే ఈ లక్షణాలు మొత్తం ఉన్నాయి ఇక్కడ. శాల సప్తమ్యంత ప్రాతిపదికం కావాలి, భవ ఇతేతస్మిన్ అర్థంలో అంటే అక్కడ ఉన్నటువంటి శాలలో, అంటే పాఠశాల గోశాల ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అర్థంలో మన ప్రత్యయం కావాలి. అక్కడ తత్ర భవ సూత్రం ప్రకారం అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి అన్ ప్రత్యయం వస్తాను అంటుంది. కానీ దాన్ని నిలబెట్టేసింది ఎవరు? ఇది అని ప్రత్యయ ప్రాప్త పరంతు ఏతం సూత్రం బాధిత్వ, ఈ సూత్రం బాధించి దీనికంటే బలమైన సూత్రం వచ్చింది. ఇది శేషాధికారం అంటారు. శేష ఇది అధికార సూత్రం అంటే శేషాధికారం ఏమన్నా ఇప్పుడు అంగాధికారంలో, భాషంజాధికారంలో, పదసంజాధికారంలో ప్రతి సూత్రం తెచ్చుకుంటారు. అలాగా శేష ఒక చిన్న అధికారం ఉంది, అధికారంలో చిన్న అధికారం. ఆ అధికారంలో ఒక సూత్రం వచ్చినది ఉదిద్ధాచ. ఏ సూత్రం అండి? ఉదిద్ధాచ. తత్ర భవః అనే సూత్రం వచ్చేసి నేను సప్తమ్యంతో శాలా ప్రాతిపదికం చేత అని ప్రత్యయం తీసుకొస్తానంటే వద్దు అని చెప్పి దాన్ని నిలబెట్టేసి తమ బాధించి వృద్ధాచ అనే సూత్రం వచ్చింది. ఏమంటుంది? వృద్ధ సంజ్ఞకాత్ ప్రాతిపదికాత్ ఛ ప్రత్యయో భవతి అంటుంది. వృద్ధ సంజ్ఞ అని పేరు పెట్టినటువంటి ప్రాతిపదికం చేత నేను ఛ ప్రత్యయం తీసుకొస్తాను అంటుంది. ఇక్కడ వృద్ధ అంటే ఏమిటి? ముందు వృద్ధ అని పేరు పెట్టినటువంటి ప్రాతిపదికం చేత నువ్వు ఛా ప్రత్యయం తీసుకొస్తా అంటున్నావు కదా. ఇక్కడ వృద్ధ ఏముంది? వృద్ధ అని పేరు పెట్టేది ఇక్కడ శాలాంగి ఉంది కదా, వృద్ధ పేరు పెట్టేది. వృద్ధ అంటే ఏమిటి? అందుకే వృద్ధ ఇతికి వృద్ధ సంజ్ఞకాత్ ప్రాతిపదిక ఛా ప్రత్యయ భవతి అని చెప్పావు. ఇక్కడ ప్రశ్న కలుగుతుంది, పునః ప్రశ్న ఏం ప్రశ్న కలుగుతుంది? వృద్ధ ఇతికి ముందు వృద్ధ అంటే చెప్పు నాకు. వృద్ధి అంటే తెలుసు, వృద్ధ అంటే ఏమిటి? వృద్ధి అంటే ఏమిటండి? వృద్ధిరాదై ఐ ఔ ఈ మూడిట్లకైతే మహర్షి పాణిని ప్రారంభంలోనే వృద్ధి అని పేరు పెట్టాడు. ఇది అదే సూత్రం, అదే ఉదాహరణ యొక్క సూత్రం. సో అది వృద్ధి అని తెలుసు, కానీ వృద్ధ అంటే ఏమిటి అంటే దానికి సమాధానం కోసం వృద్ధ అంటే చెప్తున్నాడు. ఏమొచ్చింది? వృద్ధ అంటే ఏమిటి అన్నప్పుడు వృద్ధిర్ యస్య చామాది తద్ వృద్ధం అంటే అది వచ్చి వృద్ధ సంజ్ఞకమైన ప్రాతిపదికాన్ని ఛా ప్రత్యయం చేస్తా అంటే ముందు వృద్ధ అంటే ఏదో చెప్పు నాకు. ముందు వృద్ధ అంటే అర్థం కాలేదు, దానికి సమాధానం కోసం ఈ సూత్రం వచ్చింది. ఏమిటి? వృద్ధిరి యస్య చామాది తద్ వృద్ధం. వృద్ధి యస్య చామాది అంటే ఏ సముదాయంలో అయితే, అంటే ఏ సముదాయంతో అచాం మధ్యే అంటే అచ్చులకు మధ్యలో ఆది అచ్ వృద్ధి వర్ణం ఉంటే దానికే వృద్ధ సంజ్ఞ అని పేరు. ఏం చెప్పాను ఒకసారి గమనించి సూత్రం ఏముంటుందో. ఏదైనా ఒక సముదాయం ఉండాలండి, వర్ణాల సముదాయం. ఇప్పుడు ఏదైనా ఒక పేరు తీసుకోండి, ఏదో ఒక పేరు తీసుకున్నాం అనుకోండి. ఆ నామవాచ సముదాయంలో ఆది వర్ణం ఏమి ఉండాలంట?
వృద్ధి వర్ణం ఉండాలంట. వృద్ధి అంటే ఏమిటి? వృద్ధి రాదే, ఆ ఐ ఔ వీటికి వృద్ధి అని పేరు కదా. అట్లా ఏదైనా ఒక సముదాయంలో, శబ్ద సముదాయంలో మొట్టమొదటి వర్ణం ఏమి ఉండాలంట? మొట్టమొదటి అచ్చు వర్ణం. వర్ణంగా మొట్టమొదటి అచ్చు ఏమి ఉండాలంట? ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలలోంచి ఏదో ఒక వర్ణం ఉండాలి. ఏముండాలి? ఈ 3 వర్ణాలలోంచి ఏదో ఒక వర్ణం ఉండాలి. ఇక్కడ ఏముందండి? శాలా. శాలలో ఏముంది? మొట్టమొదటి అచ్చు శాల ఆ ఉంది కదా. అంటే ఇది వృద్ధి అనే 3 వర్ణాల నుంచి ఒక వర్ణమేనా? అంటే వృద్ధి అంటే ఆ కావచ్చు, ఐ కావచ్చు, ఔ కావచ్చు. అచ్చులకు మధ్యలో ఆది అచ్చు అనేది ఏముండాలి? వృద్ధి వర్ణం ఉండాలి. అలాగా ఆ సముదాయానికి ఏ సముదాయం, శబ్ద సముదాయంలో అచ్చులు ఉంటే ఆ అచ్చులో మొట్టమొదటి అచ్చు వృద్ధి వర్ణం ఉంటే గిన ఆ వృద్ధి వర్ణానికి నేను వృద్ధ అని పేరు పెడతాను. ఆ వృద్ధి వర్ణం ఉంటే ఆ మొత్తం సముదాయానికి, ఓన్లీ ఆ అకారానికి కాదు, ఆ మొత్తం సముదాయానికి నేను వృద్ధ అని పేరు పెడతాను అని చెప్పింది వృద్ధ. అర్థమైందా? ఏదైనా ఒక పేరు తీసుకోండి. ఇప్పుడు శాలలో ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక పేరు తీసుకోండి. ఇప్పుడు వెంకటేశ అని చెప్పాం. వెంకటేశ్లో చాలా అచ్చులు ఉన్నాయి. కానీ మొట్టమొదటి అచ్చు ఏంటి? మొట్టమొదటి అచ్చులో ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలు చెందిన వర్ణం ఉందా? లేదు. అదేవిధంగా రామకృష్ణ ఒక శబ్ద వర్ణాల సముదాయం. రామకృష్ణ వృద్ధి వర్ణం ఉందా? రాలో ఆ ఉంది, అంటే వృద్ధి వర్ణం ఉంది కదా. అట్లా ఏ సముదాయంలో అయితే మొట్టమొదటి వర్ణము ఆది వర్ణము వృద్ధి వర్ణం ఉంటేనా అటువంటి సముదాయం మొత్తానికి వృద్ధ అని పేరు పెడతాను. అచ్చుల సముదాయంలో మొట్టమొదటి అచ్చు అనేది వృద్ధి వర్ణం ఉంటే, అంటే వృద్ధి అంటే ఆ ఐ ఔలోంచి 3 వర్ణాలు ఏదో ఒక వర్ణం ఏది ఉండే కూడా దానికి మొత్తానికి నేను ఆ సముదాయం మొత్తానికి వృద్ధ అని పేరు పెడతాను. ఇక్కడ మనకు శాల ఉంది. శాలలో మొట్టమొదటి వర్ణము 2 అచ్చులు ఉన్నాయి. అచ్చుల్లో మొట్టమొదటి అచ్చు ఆ వృద్ధి వర్ణం ఉంది కదా. అందుకే ఆ మొత్తం శాల సముదాయానికి వృద్ధ అని పేరు పెట్టాము. వృద్ధాన్ని పేరు పెట్టాం కాబట్టి వృద్ధాచ అనే సూత్రం వచ్చి వృద్ధాన్ని పేరు పెట్టినటువంటి ప్రాతిపదికానికి పక్కలో ఛ ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రం వృద్ధాన్ని పేరు పెట్టకపోతే ఈ సూత్రం వృద్ధాచ వచ్చేది కాదండి. వృద్ధిర్యస్య చామాది తద్వృద్ధం అనే సూత్రము అచ్చులలో ఆది అచ్చు అంటే శబ్ద సముదాయంలో అచ్చులో ఆది అచ్చుని వృద్ధి వర్ణం ఉంటే అటువంటి వృద్ధి వర్ణం ఉన్నటువంటి సముదాయం మొత్తానికి నేను వృద్ధి వేరు వృద్ధ వేరు రెండు గమనించండి. వృద్ధి అంటే ఆ ఐ ఔకి వృద్ధి అని పేరు పెట్టాం. ఇదేమిటి? సముదాయంలో ఆది అచ్చు వృద్ధి వర్ణం ఉంటే దానికి అటువంటి వృద్ధి వర్ణం కలిగినటువంటి సముదాయానికి వృద్ధాన్ని పేరు పెట్టింది. అట్లా వృద్ధాన్ని పేరు పెట్టినటువంటి ప్రాతిపదిక పక్కలో వృద్ధాచ అనే సూత్రం వచ్చేసి ఛా ప్రత్యయం చేసింది. అర్థమైందా? సో వృద్ధాచ తోటి ఛా ప్రత్యయం వచ్చింది. అందులో ముందు వృద్ధి వర్ణం ఉంటే అచ్చుల సముదాయానికి ఏ సముదాయంలో అచ్చులకు మధ్యలో ఆది అచ్చు వృద్ధి వర్ణం ఉంటే, వృద్ధి వర్ణం అన్నప్పుడు వృద్ధి అంటే ఏమిటన్నప్పుడు ఇది వచ్చి చెప్తుంది. వృద్ధి రాదే ఆ ఐ ఔకి వృద్ధి అని పేరు. అటువంటి ఈ 3 వర్ణం ఏ వర్ణం ఆ సముదాయానికి ఆదిలో ఉంటే అటువంటి వృద్ధి వర్ణంకి వృద్ధ అని పేరు వస్తుందని చెప్పి సూత్రం చెప్పింది. అందుకే వృద్ధాచ అనే సూత్రం వచ్చేసి ఆ వృద్ధ ప్రాతిపదిక అంటే శాలాంగి అనే ప్రాతిపదిక పక్కలో ఛా ప్రత్యయం వచ్చింది. అందుకే చూడండి ఇక్కడ శాలాంగి ఛా ప్రత్యయం తీసుకొచ్చాం. ఏమొచ్చింది? శాలంగి ఛ. అర్థమైందా? సరే, ఛా ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత ఛా ప్రత్యయం తీసుకొచ్చాం. ఓకేనా? ఛా ప్రత్యయం వచ్చిన తర్వాత ఆ ఛా ప్రత్యయ స్థానంలో ఏమొచ్చింది? ఇక్కడ ఏమొచ్చింది? ముందు ఛా ప్రత్యయం లాగానే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం శాలాంగి ఛ అండి. శాలాంగి ఛ. ఈ స్థితిలో యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఒక్క నిమిషం అండి. శాలాంగి ఛ రాగానే ముందు ఒక పని చేద్దాం. శాలాంగి ఛ. ఇక ఛాకి ముందు తద్దితాహ అనే సూత్రం చేత తద్దితాన్ని పేరు పెట్టేద్దాం. ఎవరికండి? శాలాంగి ఛ వచ్చిందా? ఛా ప్రత్యయం ఎక్కడ ఉంది? తద్దిత అధికారంలో ఉందంట. తద్దిత అధికారంలో ఉంది కాబట్టి తద్దితాహ అనే సూత్రం చేత ఛా ప్రత్యయానికి ఏం పేరు పెట్టాము? తద్దితం అని పేరు పెట్టాము. తద్దితం అని పేరు పెట్టగానే వెంటనే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసింది. ఏమంటుంది? తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్దిత ప్రత్యయం అనేది తద్దిత ప్రత్యయం అంతిమలో ఉంది ఏ దానికైతే ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్తుంది.
అంటే తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇక్కడ ఏంటి ఛ అని తద్దితం పేరు పెట్టుకున్నప్పుడే ఆ తద్దిత ప్రత్యయం ఎవరికి అంతిమంలో ఉంది? శాలాంగి అనే దానికి అంతిమంలో ఉంది. కాబట్టి అట్లా తద్దిత ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు పెడుతుంది. అందుకే శాలాంగి ఛాకి మొత్తానికి ప్రాతిపదికని పేరు వచ్చేసింది. అంటే ఇదంతా ఒకటే పేరు వచ్చేసింది, ఒకటే అయిపోయింది అన్నమాట. ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. సరే, ప్రాతిపదికం పేరు పెట్టుకుంటే ఎలా వస్తుంది? ప్రాతిపదికం పేరు పెట్టుకున్న తర్వాత ప్రాతిపదికానికి ఏదైనా ఒక అవయవము సుపు వలన ఉంటే వెంటనే లుక్ అయిపోతుంది. ఎవరు చెప్తారు లుక్ ఏమని? సుపో ధాతు ప్రాతిపదికయో. ఏంటండి? సుపో ధాతు ప్రాతిపదికయో. ఇక్కడ చూడండి శాలాంగి చా ప్రక్కన స్క్రీన్ మీద సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చిందండి. ఏముంటుంది? ప్రాతిపదిక అవయవం ఏదైతే ఉందో ఏంటండి? ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్ భవతి. ప్రాతిపదికానికి మధ్యలో ఏదైనా సుప్ అవయవం ఉంటేనా దానికి లుక్ అవుతుంది. ఏమవుతుంది? లుక్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? శాలాంగి ఛా కదా, గీనే సప్తమి విభక్తి అంటే సుప్పులో ఉండే ప్రత్యయం కాబట్టి దానికి లుక్ చేయండి. లుక్ అంటే ఏమిటి? ప్రత్యయస్య లుక్ స్లు లుపహ. అంటే లుక్ అంటే ఏం చేయాలి? ప్రత్యయాన్ని ఆదర్శనం చేయడం లుక్ అంటాం, కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాం అని చెప్పింది. అందుకే దానికి కనిపించకుండా చేశాం. గీ తీసేసాం, తీసేసే చాలా ఛా మిగిలింది. ఓకేనా? చాలా ఛా. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ అంగసంధ్యాన్ని పేరు పెట్టుకున్నాం. చాలా ఛా, ఛా ప్రత్యయం కదా. ఛా ప్రత్యయం ఏ దాని చేత వచ్చింది? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఏ ప్రాతిపదికం చేత అయితే నువ్వు ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగ సంజ్ఞా భవతి. అంగం అని పేరు వస్తుంది. ఇప్పుడు శాల అనే వృద్ధాచ వృద్ధ సంజ్ఞకాత్ ప్రాతిపదిక ఛా ప్రత్యయ భవతి అని చెప్పి వృద్ధ సంజ్ఞ అని పేరు పెట్టే శాల ప్రాతిపదికం చేత ఛా ప్రత్యయం తీసుకొచ్చావా? కాబట్టి ఆ ఛా ప్రత్యయం పక్కన ఉంటే ముందు శాల అనే దానికి అంగ సంజ్ఞా భవతి. అంగం అని పేరు పెట్టింది. ఓకేనా? సరే, అంగ సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వచ్చింది? అంగ అధికారంలోకి వెళ్ళిపోతాం. అంగసేదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి. అంగాధికారం ఏముంది చూడండి. అంగాధికారంలో ఆయనేయి నీ యః ఫా ఢా ఖ ఛ ఘ ఫా ఢా ఖ ఛ ఘాం ప్రత్యయాధీనాం అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ కొన్ని ఆదేశాలు ఉన్నాయట. ఫా ఉంటేనా దాని స్థానంలో ఆయన వస్తుంది. ఓకే, ఢా ఉందనుకోండి ఆయన్ ఏయ వస్తున్నమాట. అదేవిధంగా క్రమంగా ఛా ప్రత్యయం ఉంటే ఛా స్థానం ఈయ వస్తుందండి. ఈ సూత్ర ప్రకారంగా యథాసంఖ్యంగా ఏమొస్తుంది? ఇక్కడ ఫాకి ఆయన్, ఢాకి ఇన్, అలా కొన్ని క్రమంగా ఆదేశాలు ఇచ్చామట. కాబట్టి ఇక్కడ ఛా స్థానం ఏమొచ్చింది? ఆదేశం క్రమంగా ఈయ వచ్చింది. ఛా స్థానం ఫా ఢా ఖ ఛ ఛా వచ్చిందన్నమాట. ఆ ఛా స్థానం ఈయ వస్తున్నాడు. ఏమొస్తుంది? ఈ ఆదేశం వస్తున్నామట. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ఈ ఆదేశం తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఛా స్థానంలో ఈ అని వస్తుంది. ఎవరు చెప్పారు? యథాసంఖ్యం అనుదేశ సమానం. సూత్రంలో ఎన్నైతే ప్రత్యయాలు ఉన్నాయో ఆ ప్రత్యాస్థంలో అన్ని ఆదేశాలు క్రమంగా ఇచ్చాడు. అదే క్రమంలో యథాసంఖ్యంగా ఆదేశం చేసుకో అని చెప్పింది. ఓకేనా? తో ఆదేశం వచ్చింది. అందుకే ఛా స్థానం ఈ ఆదేశం వచ్చింది. ఓకేనా? ఆయనేయి నీ యః ఫా ఢా ఖ ఛ ఘ ప్రత్యయాదినాం సూత్రం ప్రకారంగా చకార స్థానంలో క్రమంగా ఈ ఆదేశం వచ్చింది. ఓన్లీ ఛా స్థానంలో, చకారంలో ఉండే అకార స్థానంలో కాదు. ఓన్లీ ఛా విడగొట్టుకునే చు స్థానంలో మాత్రమే ఈ ఆదేశం వచ్చింది. చాలా ఎలాగుందో అలాగే ఉంది. అందుకే పక్క తీసుకున్నాం. అందుకే కింద రాసుకొని చూడండి. శాలా ఈ ఛాస్త్రం ఈ వచ్చింది, పక్కన చాలా ఉండే ఆ పక్క తీసాం. ఈ ఆ. ఓకేనా? శాలా ఈ ఆ. ఇది స్థితి. ఇప్పుడు ఈ స్థితిలో యచిభం ఏంటండి? యచిభం అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? యచిభం ఏమంటుందంటే యకారాది అజాది స్వాది ప్రత్యయ పరతః పూర్వస్య భా సంజ్ఞా భవతి. ఏమంటుందండి? యకారాది అజాది స్వాది ప్రత్యయ పరతః. యకారాది అజాది స్వాది, యకారాదిగా అజాది ప్రత్యయం పక్కన ఉంటే ముందుని దానికి భాసంధ్య అని పేరు వస్తుంది. ఏమొస్తుంది? భాసంధ్య అని పేరు వస్తుంది అన్నమాట. ఇక్కడ మన ప్రకృతి సూత్రం ఎక్కడ వస్తుందండి? స్థాని వదాదేశులు 40వ సూత్రాన్ని వినియోగించాలి మనం ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇదేమంటే యచిభం యకారాది అజాది ప్రత్యయం పక్కన అంటే
ఏ ప్రత్యయానికి ఆదిలో యకారం కానీ లేదా అజాది కానీ అచ్చు కానీ ఉంటే, అటువంటి ప్రత్యయం ఉంటే, యకారాది ప్రత్యయం కానీ అచ్చు ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం కానీ పక్కన ఉంటే ముందున్న దానికి భాసంజ అని పేరు వస్తుంది. ఇక్కడ యకారాది ప్రత్యయం లేదు, ప్రత్యయం కాదు, యకారాది ప్రత్యయం లేదు, కానీ అజాది ప్రత్యయం ఉంది కదా, ఈలో అచ్చే కదా అజాది ప్రత్యయం. కానీ ఇక అజాది ప్రత్యయం ఎక్కడ ఉంది? అజాది ప్రత్యయం కాదు ఇది. ఎందుకు? ఇది ఆదేశం, ప్రత్యయం కాదు ఇది. ఎందుకు? ఛాస్థానంలో ఈ ఆదేశం వచ్చిందన్నమాట. ఛాస్థానంలో ఈ ఆదేశం వచ్చింది కాబట్టి ఇది ఆదేశం కానీ ప్రత్యయం కాదు. మళ్ళా అజాది ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి భాషం ఎలా వస్తుందండి? ఇప్పుడు చకార స్థానంలో ఆయనేయి నీయ పాఢ ఖాఛ ఘాం ప్రత్యయాదీనం అనే సూత్రం చేత చకార ఈ ఆదేశం వచ్చిందన్నమాట. కానీ ఇది ప్రత్యయం ఆదేశం కదా. మన అజాది ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి భాషం చేసుకుంటా అంటున్నాం, ఎట్లా అవుతుందండి? అది కాదు. ప్రత్యయం ఉంటేనే, ప్రత్యయానికి ఆదిలో అచ్చు ప్రత్యయం ఉంటే అప్పుడు ఇది ప్రత్యయం. అచ్చు ఉంది కానీ ప్రత్యయం కాదు ఇది. ఏంటి? ఇది ప్రత్యయం కాదు. ఇది ఏ ప్రత్యయం? అది తద్దిత ప్రత్యయం ఉండాలన్నమాట. ఇది ప్రత్యయం కాదు. ఏంటండి? ఇది ప్రత్యయం కాదు, ఇది ఆదేశం. ఎటువంటి ఆదేశం? అది చా ప్రత్యయం తద్దితం, దానికి తద్దితం పేరు పెట్టాం. ఆ తద్దిత ప్రత్యయ స్థానంలో ఇది ఈ ఆదేశం వచ్చింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు భాషంజ కాదు. కాబట్టి ఇక్కడ వినియోగించవచ్చు, తర్వాత ఎస్ఏది సూత్రం ప్రకారం వినియోగించవచ్చు. సో భాషంజ కాదు. అప్పుడు ఎలా అవుతుంది? అప్పుడు స్థాని వదాదేశో అనల్విదో అని సూత్రం చెప్తున్నాను. లేదండి, ఆదేశ స్థానివత్ భవతి. ఆదేశం అనేది చకార స్థానం వచ్చిన అదిలో ప్రత్యయం కాబట్టి ఆ ప్రత్యయ స్థానం వచ్చిన ఆదేశం కూడా ప్రత్యయవత్ భవతి. ప్రత్యేకంగా తీసుకుంటాం కాబట్టి అది ప్రత్యేకంగా భావించి అజాది ప్రత్యయం పక్కన ముందుకు అంగసంజ అయిపోయింది. ఓకేనా? అంగసంజ అయిపోయింది కాబట్టి మళ్ళీ భాషంజ అయిపోయింది. యకారాది ప్రత్యయం పక్కన ఉంటే యకారాది కదా, అజాది ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి భాషంజ అని పేరు వచ్చేసింది. భాషంజ అని పేరు పెట్టిన తర్వాత భస్య అధికారానికి వెళ్ళాం. భస్యేదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? ఎస్ఏతిచ, ఇది వచ్చిందండి. ఏమొచ్చింది? ఎస్ఏతిచ. ఇదేమంటుందంటే ముఖ్యంగా ఇవర్ణాంతస్య అవర్ణాంతస్య. చూడండి, ఈ ఇష్టంలో భస్య అధికారానికి వెళ్ళి ఎస్ఏతిచతో వచ్చిందండి. మన దేనికి శాల ఈ స్థితిలో ఏమొచ్చింది? ఎస్ఏతిచ అనే సూత్రం వచ్చింది. ఇక్కడ మనకు ముఖ్యంగా స్థాని వదాదేశ నివేదన ఇక్కడ వినియోగిస్తాం. ఇదేమంటుంది? అవర్ణాంతస్య, అవర్ణాంతకి శాలలో ఆవరణం ఉంది కదా, అవర్ణాంతస్య అంగస్య భస్య. అది అవర్ణాంతమై ఉండాలంట, దానికి అంగం అని పేరు పెట్టిండాలంట, ఇంకా భస్య భా అని కూడా పేరు పెట్టిండాల. ఇట్లా 3 కండిషన్లు ఉన్నటువంటి అకార అవర్ణాంతస్య అంగస్య భస్య ఈకారే తద్దితేచ పదతః. ఏంటండి? ఈకారే తద్దితేచ. ఈకారం కానీ తద్ది ప్రత్యయం కానీ పక్కన ఉంటే, ఇక్కడ ఈకారం తద్ది ప్రత్యయం ఎక్కడ ఉందండి? ఇది ఆదేశం. ఇదేముంటుంది? ఈకారే తద్దితేచ పదత అవర్ణాంతస్య లోపః భవతి అంటుంది. అవర్ణాంత లోపం అవుతుంది, కానీ తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ఈకార తద్దిత ప్రత్యయ పదతః అవర్ణాంతస్య లోపం భవతి. తద్దిత ప్రత్యయం లేదు కదా, ఇది ఆదేశం. తద్దితం ఎందుకు పేరు పెట్టాము? ఛా ప్రత్యయకి తద్దితం పేరు పెట్టుకున్నాం, కానీ ఈ ఆదేశానికి తద్దితం పేరు లేదు కదా. అప్పుడు స్థాని వదాదేశో అనల్విదౌ అనే సూత్రం వచ్చేసి లేదు, ఆదేశ స్థానివత్ భవతి. నువ్వు ఛ అనే తద్దిత ప్రత్యయం కాబట్టి తద్దిత స్థానం వచ్చిన ఆదేశం కూడా తద్దితవత్ భవతి. ఇది ఇక్కడ ఈ సూత్రం యొక్క వినియోగం. ఇది తద్దిత స్థానం వచ్చిన ఆదేశం తద్దితవత్ భవతి కాబట్టి తద్దిత ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందున్నటువంటి అవర్ణాంత శాలలో ఉండే అవర్ణాంతానికి అకారానికి లోపం అవుతుంది, ఆకారానికి లోపం అవుతుంది. అవర్ణం అంటే హ్రస్వాకారం కావచ్చు, దీర్ఘాకారం కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇది తద్దిత స్థానం వచ్చిన ఆదేశం తద్దితవత్ భవతి కాబట్టి ఇది కూడా తద్దిత స్థానం వచ్చిన తద్దితవత్ గా భావించాం కాబట్టి తద్దిత ప్రత్యయం పదే అనుకొని మనం ముందున్నే అవర్ణాంతానికి లోపం చేసుకున్నాం. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప ప్రకారంగా ఆకారానికి లోపం అయిపోయింది, అంటే కనిపించుకునే చేయడమే లోపం అంటాం. అందుకే శాలాలో ఉండే ఆకారం వెళ్ళిపోయింది. అందుకే షాల్ ఈ ఎలాగుంది అలాగే ఉంది, ఆ ఎలాగుంది అలాగే ఉంది. ఇప్పుడు కలపండి. షాల్లో లా హలంతము, ఈ లా కలిపేది శాలీయ. శాలీయ మళ్ళీ యా హలంతం కాబట్టి పక్కన ఆ కలిపండి, శాలీయ అనే రూపం వచ్చేసింది. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ ఎస్యేతిచ్చ అనే సూత్రం చేత మనం తద్దిత ఈకారే తద్దిత ప్రత్యయ పదతః
అవర్ణాంతస్య లోపః భవతి అన్నప్పుడు ఇక్కడ తద్ధిత ప్రత్యయం లేదంటే ఆదేశం ఎలా అవుతుంది అన్నప్పుడు ఈ స్థాని వదాదేశో అనల్విదో అనే సూత్రం వచ్చి చెప్తున్నాడు. ఇది స్థానివత అవుతుంది అంటే అక్కడ ఎందుకు చెప్పుకోలేదు అంటే మనం ఈ సూత్రం ఉందో తెలిసామంట. దాని ఏ స్థానంలో వచ్చిందో అది దాని స్థానివత అవుతుంది. అది తద్ధితమైనప్పుడు ఇది తద్ధితం అయిపోతుంది. కాబట్టి తద్ధిత ప్రత్యయంగా భావించి మనం అక్కడ అవర్ణాంతానికి లోపం చేసుకున్నాం. అందుకే లోపం చేస్తే మనకు ఈ కలిసిపోయింది కాబట్టి శాలీయ అయిపోయింది. ఇప్పుడు శాలీయకి అంతిమ తద్ధిత ప్రత్యయం ఉంది కాబట్టి కృత్ తద్ధిత సమాసాస్త్ర ప్రకారం మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మళ్ళీ జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనము మళ్ళీ సు ఔజస్ ఔట్జస్ తాభ్యాంబిస్ గేభ్యాంబ్యస్ అనే సూత్రం ప్రకారంగా మళ్ళీ 21 ప్రత్యయాలు వస్తాయి. సుపహ విభక్తిశ్చ ప్రాతిపదికాలతో లింగ పరిమాణ వచ్చిన మాత్రే ప్రథమ విభక్తి. మళ్ళీ ప్రథమ విభక్తిలో 3 వచ్చాయి. ద్వేకయోర్ద్విర్వచనేక వచనే సూత్రం ప్రకారంగా ఏకవచనం వివక్ష కాబట్టి ఏకవచనం సు తెచ్చుకున్నాం. శాలీయ సు వచ్చింది. శాలీయ సు వచ్చిన తర్వాత మళ్ళా సుకి అనుబంధం లోపం చేసుకుంటే స్ మిగులుతుంది. శాలీయ స్. మళ్ళా ససజుసోదు అనే సూత్రం ప్రకారంగా ఆ సకార స్థానంలో సకారాంతస్య పదస్య రూ భవతి. ఆ సకార స్థానం రూ వస్తుంది. మళ్ళీ రూకి అనుబంధం లోపం చేస్తే ఉపదేశం జైనాస్కీర్తి ప్రకారంగా తస్య లోప హదస్య లోపం చేస్తే రకాల రేప మిగులుతుంది. శాల ర రేప మిగులుతుంది. శాల ర. ఈ రకారానికి మళ్ళా విరామోవసానం అనే సూత్రం ప్రకారంగా అవసానమైనటువంటి నిలబడిపోయినటువంటి రేపానికి అవసానాన్ని పేరు వచ్చింది. విరామోవసానం. రేపానికి అవసానం పేరు పెట్టాం. అవసానం పేరు పెట్టగానే ఖరవసానయోర్ విసర్జనీయ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే రేపానికి అవసానం పేరు పెట్టావు కదా ఆ అవసానానికి విసర్గం అవుతుంది. ఖరవసానయోర్ విసర్జనీయ రేపాంతస్య అవసానస్య విసర్గ భవతి. విసర్గం చేసుకుంటే శాలీయ ఇది రూపం భవతి. శాలీయ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనకు స్థాని వదాదేశో అనల్విదో సూత్రాన్ని ఇక్కడ ఈ రకంగా వినియోగించాం. కాబట్టి మనకు ఆదేశాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చెప్పుకునే ఆదేశాలే వస్తాయండి. ఇప్పుడు మనకు కృత ఆదేశం చెప్పుకున్నాము, అవ్యయ ఆదేశం చెప్పుకున్నాము, అంగాదేశము, ధాతు ఆదేశము, ఇవి ఆదేశాలు. ఇక్కడ తదిత ఆదేశంగా తీసుకున్నామంట. ఓకేనా? తదిత ప్రత్యయ ఆదేశం లేదు మనకు. చెప్పుకున్న వాటిలో ప్రత్యయ ఆదేశం లేదు, తదిత ఆదేశం. కాబట్టి ఎస్ఏతిచ్చే అనే సూత్రం ప్రకారం అనే సూత్రంలో ఈ సూత్రాన్ని వినియోగించాలి. మనకి 8 ఆదేశాల్లో ఏ ఆదేశాలు ఉన్నాయి? ఒకటి ధాతు ఆదేశము, అంగాదేశము, ఇంకా కృత్ ఆదేశము, అవ్యయ ఆదేశము, తద్దితాదేశము, సుపాదేశము, తింగాదేశము, పదాదేశం. ఇందులోంచే ఉండాలి. ఇక్కడ మనం తద్దిత ఆదేశం, తద్దిత స్థానం వచ్చిన ఆదేశము తద్దితవత్ భవతి ప్రకారంగా మనము ఇక్కడ ఈ శాలీయ అనే రూపసిద్ధిని చూసాం. అస్తు ఈ రకంగా ఇక్కడ ఈ స్థాని వదాదేశో అనల్విదో అనే సూత్రం ఇక్కడ ఈ రకంగా ఎస్సీటి సూత్రం సూత్రం వచ్చి పని ఉపయోగం అంటే ఇది పని చేసేటప్పుడు అవర్ణాంతంగా లోపం చేసేటప్పుడు ఇక్కడ లోపం ఎలా అవుతుంది? తద్దిత ప్రత్యయం లేదన్నప్పుడు స్థానివత అవుతుంది. తద్దిత స్థానం వచ్చిన ప్రత్యయం తద్దితవత అవుతుంది కాబట్టి ఆ తద్దిత ప్రత్యయం నిమిత్తం చేసుకుని ఆకారాంతానికి లోపం చేశాం. అందుకే శాలీయ అనే రూపం మనకు సిద్ధించింది. అస్తు ఇప్పుడు ఇందులో సందేహం ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో స్పష్టమైందండి. ఎక్కడ వినియోగించాము, ఏ సందర్భంలో వినియోగించాము, అప్పుడు ఇప్పుడు కొన్ని స్పష్టంగా శాలీయ స్టార్టింగ్ అంతా అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ దాన్ని విజయం చేశాను. అస్తు ఈ రకంగా దీన్ని చూసుకోవాలి. ముందుకెళ్దామండి. నెక్స్ట్ చూసుకోండి. ఇంకోటి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఓకేనా? దీనికి తద్దిత ప్రత్యయానికి ఇంకొక ఉదాహరణ రాసుకోండి. అద్యతనం. అద్యతనం ఇది రూపసిద్ధి రాసుకోండి. అందులో అద్యతనం ఇది ఒకటి చెప్పుకుందాం. అద్యతనం. అద్యతనం అంటే ఈ రోజు. అద్యతనం ఈ రోజు యొక్క. ఈ రోజు యొక్క అది అద్యతనం సమయ బహు కష్టాయ వర్తతే అంటే ఈ రోజు యొక్క సమయం చాలా కష్టంగా ఉంది అంటే అట్లా ఏదైనా వాక్యంలో మనం కలుపుకోవచ్చు. ఒక శబ్దం కదా. అట్లా అద్యతనం అంటే ఈ రోజు యొక్క అది ఏదైనా కావచ్చు. వాక్యార్థంలో మనకు సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. సో అద్యతనం అనే శబ్దం తయారు చేయాలి. ఏం చేయాలండి? అద్యతనం అనే శబ్దాన్ని తయారు చేయాలి. ఇప్పుడు అద్యతన శబ్దం ఎలా తయారు చూడండి, రాసుకోండి. అద్యతన శబ్దం తయారు చేయాలంటే ముందు అధ్యయన ప్రాతిపదికం తీసుకోవాలంట. ఏంటండి? అధ్యయన ప్రాతిపదికం డైరెక్ట్ గా తీసుకున్నాను. తీసుకోండి. అధ్యయన ప్రాతిపదికం తీసుకోండి డైరెక్ట్ గా. అద్య
ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ప్రాతిపదికన చేసి డైరెక్ట్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏ ప్రత్యయం తెచ్చుకుంటాం? సద్య పరుత్ పరారేషమ, ఇవేం అవ్యపదాలు ఉన్నట్టున్నాయి చెప్తాను. 5-3-22 ఓపెన్ చేయండి. 5-3-22 సూత్రం ఓపెన్ చేయండి. 5-3-22. ఓకే చూడండి, ఇదేమంటుంది? సద్య పరుత్ పరార్యైషమ పరేద్య వ్యద్య పూర్వేద్యు అన్యేద్యు అన్యతరేద్యు. ఇది పృష్ఠ సంఖ్య 348 పేజ్ అండి. 348 రెండో భాగంలో 348 పేజీ. సో ఇక్కడ విని కొన్ని అవ్యపదాలు ఇచ్చాయండి ఇక్కడ. అది ఈ శబ్దం ఎలా తయారవుతుంది, ఇక్కడ ఈ సూత్రంలో ఇక్కడ చెప్పిన శబ్దాన్ని తయారవుతాయన్నమాట. అది ఎలాగా? ఇక్కడ పూర్వేద్యు అన్యేద్యు అన్యతరేద్యు రితరేద్యు రపరేద్యు రథరేద్యు ఉభయేద్యు ఉత్తరేద్యు. ఇక్కడ మనకి అద్య శబ్దం సద్య, సద్యాదయ శబ్ద నిపాత్యం. ఇవి నిపాతం చేయబడండి. నిపాతం అంటే మనకి ఎక్కడ ఏ రకంగా రూపసిద్ధి కావాలో అక్కడ ఈ నిపాతనంతో చేసుకుంటామండి. అంటే సూత్రాలతో సిద్ధం కానివి నిపాతనం ప్రకారంగా చేసుకుంటామంట. కొన్ని సూత్రాలతో సిద్ధం కానివి ఇక్కడ నిపాతనం అని చెప్పి మనం చేసేసుకు. ఈ సూత్రం ప్రకారంగా మహర్షి పాణిని సూత్రం ప్రకారంగా దీన్ని కొన్ని శబ్దాలు అలా పెట్టాను. వీటిని నిపాతనం అని చెప్పి మనకి ఇష్టానుకూలంగా ఆ శబ్దాన్ని తయారు చేసుకోవచ్చు. అందులో ఈ సూత్రం ప్రకారంగా మనకేంటి? అద్య అనే శబ్దం వచ్చింది. అద్య అస్మిన్ అహని అద్య. అస్మిన్ అహని అంటే అద్య అంటే ఈ రోజు. అస్మిన్ అహని, అహని అంటే దినం అండి. దినాన్ని అహన్ శబ్దం అంటాం. అహంతో అహన్ అనగానే దినం యొక్క వాచకం. అహని, అస్మిన్ అద్య అహని. ఇక్కడ అద్య శబ్దం వచ్చింది. ఇక్కడ అద్య శబ్దం ఎలా తయారైందంటే ఇదం శబ్దం చేత ఆస్పత్యం తీసుకొచ్చినప్పుడు ఊరికి వినండి. ఇక్కడ ఇదం సర్వనామ శబ్దం చేత అశ్భావ ఆస్పత్యం తీసుకొచ్చాము. తర్వాత ద్యశ్చ ప్రత్యయ అంటే ఆశ ప్రత్యయం కాదు, ఇదం అనే సర్వనామ శబ్దంలో అద్య శబ్దం ఎలా తయారైంది ఒకసారి గమనించండి. ఇక్కడ నిపాతనం ఏ రకంగా చేశారు? నిపాతనం అంటే మనకి ఇష్టానుకూలంగా ప్రత్యయం తెచ్చుకోవచ్చు, ఆదేశం తెచ్చుకోవచ్చు. ఇది చేసింది ఇదం అనే అద్య శబ్దం ఎలా తయారైంది చెప్తున్నాడు. ఇదం అనే సర్వనామ శబ్దం స్థానంలో అశ వచ్చిందంట. ఇదం స్థానంలో అశ ఆదేశం అయిపోయింది. తర్వాత ఏం పని చేసింది? ధ్యా ప్రత్యయం కూడా వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? ధ్యా ప్రత్యయం వచ్చిందన్నమాట. అంటే ఇదం స్థానంలో అశ వచ్చింది, ఆ అయిపోయింది. అనుబంధంలో వచ్చింది ఆ మిగిలింది. అంటే ఇదం సంపూర్ణ ఇదం స్థానంలో ఆ వచ్చేసింది. తర్వాత దాని పక్కనే ధ్యా ప్రత్యయం కూడా తెచ్చుకున్నారు. 2 పనులు చేసిందన్నమాట. ఇదం స్థానంలో అశ తీసుకొచ్చింది, దాని పక్కలో ధ్యా ప్రత్యయం కూడా వచ్చిందన్నమాట. అంటే అశ ప్రత్యయం వచ్చిన షకాల అనుబంధంలో వేస్తే ఆ షకాలం వెళ్ళిపోతే ఆ మిగులుతుంది, పక్కన ధ్యా ప్రత్యయం కలిపితే అద్య అయిపోయింది. ఓకేనా? ఇది నిపాతనం అన్నమాట. ఇది నిపాతనం. ఓకే, అంటే ఇక్కడ అశుభావము ధ్యా ప్రత్యయం తెచ్చుకొని అద్య శబ్దం తయారైంది. అంటే తయారైన శబ్దం ఇక్కడ తీసుకున్నామన్నమాట. అస్తు. సో అస్మిన్ అహని అద్య. అద్య శబ్దం ఎలా తయారైందంటే ఇదమ శబ్దం ఇక్కడ ఇచ్చానమాట. మీకు కనిపిస్తుందో లేదో 349 పేజీలోనే, దాని పక్కన పేజీనే అద్య ఇత్యత్ర ఇదమో అశుభావో ధ్యశ్చ ప్రత్యయో అహని అభిధేయే. దినవాచక శబ్దంలో ఇదం స్థానంలో, ఇదం అనే సర్వనామ శబ్ద స్థానంలో అశుభావం వస్తుంది, తర్వాత ధ్యా ప్రత్యయం కూడా వస్తుంది. అందుకే అద్య రూపం అనేది సిద్ధిస్తుంది అన్నమాట. ఓకేనా? ఆ ప్రకారంగా ఇక్కడ ఇచ్చానమాట. అస్తు. ఇప్పుడు చూడండి, మనం ప్రకృతి సూత్రంలోకి వద్దాము. మరి ఇక్కడ అద్య శబ్దం ఇలా ఈ రకంగా తయారని చెప్పుకున్నాం. తర్వాత ఏమిటి? ఇది ధ్యా ప్రత్యయం ద్వారా, ఇది ఎందుకంటే ఏ అధికారంలో ఉంది? ఇది తద్దిత ప్రత్యయ అధికారంలో ఉందండి. ఇది తద్దిత ప్రత్యయం మాట. ధ్యా ప్రత్యయం వచ్చింది, అశుభావం ఇది తద్దిత అధికారంలో ఉంది. కాబట్టి తద్దిత కృత్ తద్దిత సమాశాస్త్ర ప్రకారంగా
దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. అద్య అనే పదానికి శబ్దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ఎందుకంటే అద్య శబ్దం ఇదం అనే సర్వనామ శబ్దం చేత ధ్యా ప్రత్యయము అశుభావం చేసుకుంటే అద్య శబ్దం తయారైంది. కాబట్టి ఇక్కడ ధ్యా ప్రత్యయం తద్దిత అధికారంలో ఉంది కాబట్టి కృత్ తద్దిత సమాసాష్ట సూత్రం ప్రకారంగా ఈ అద్య అనే దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ రావడం ఏమవుతుంది, మళ్ళీ జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనము ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకుంటాం? ప్రత్యయం తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు సు ఆది ప్రత్యయం తెచ్చుకోలేదు, మనం డైరెక్ట్ గా ప్రత్యయం తెచ్చుకుంటాం. మనకి విభక్తి అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏ ప్రత్యయం తెచ్చుకుంటాం? ప్రాతిపదిక అధికారంలో సాయం చిరం ప్రాహ్నే ప్రగే వ్యయేభ్య చిట్టిలో టుట్చ ఇది రాసుకోండి. సద్య పదుత్పరాదేశమ అనే ముందు సూత్రం రాసుకున్నారు. ఈ సూత్రం చేత రాసుకున్న అనేన సూత్రేన ఇదం ముందు పై సూత్రానికి అర్థం రాసుకో. అనేన సూత్రేన ఇదం సర్వనామ శబ్దస్థానే అశుభావః ధ్యశ్చ ప్రత్యయః భూత్వా అద్య శబ్దః సిద్ధ్యతి. అద్య శబ్దం తయారవుతుంది. అద్య శబ్దః భవతి లేదంటే. ఓకేనా? ఈ సూత్రం ప్రకారంగా అద్య శబ్దం ఎలా తయారైందో చెప్పారన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ధ్యా ప్రతి తద్దిత అధికారంలో ఉంది కాబట్టి ఈ నిపాతం చేసి తద్దిత అధికారం చేశాం కాబట్టి దీనికి ప్రాతిపదిక సంజ్ఞ కూడా అవుతుంది. అందుకే కింద రాయండి. కృత్ తద్దిత సమాసాశ్చ అనేన తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. అద్య ధ్యా తదిత ప్రత్యయం అన్నమాట. అంటే తదిత అధికారంలో ఉంది కాబట్టి అందుకే తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. అద్యకి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిన తర్వాత ప్రాతిపదిక అధికారం అస్మిన్ అధికారం ఏముందంట రాసుకోండి. ఇది సాయం చిరం ప్రహ్నే ప్రగే వ్యయేభ్య కిట్టిలో తుట్టుచ. ఇది సూత్రం ఒకటి 4-3-26 సూత్రం అండి. 4-3-26 ఇది పేజ్ నెంబర్ వచ్చేసి 4-3-23 ఇది పేజ్ నెంబర్ 138 అండి. పేజ్ నెంబర్ 138 రెండో పేజ్ రెండో భాగంలో. ఇదేమంటుంది సూత్రము రాసుకోండి. సాయం చిరం ముందు సద్య పద అనే సూత్రం చేత అద్య శబ్దం తయారైంది. తర్వాత తద్దిత సమాసాశ్చ వచ్చి ప్రాతిపదిక సంజ్ఞని పిలిపెట్టింది. ప్రాతిపదిక సంజ్ఞని పిలిపెట్టగానే జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారంలో ఈ అధికారం వచ్చింది సాయం చిరం ప్రహ్నే ప్రగే. ఈ సూత్రం రాసుకోండి. సాయం చిరం ప్రాహ్నే ప్రగే వ్యయేభ్య కిట్టిలో తుట్చ. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కష్టం లేదు. ప్రత్యయాలు ఆ రకంగా ఉన్నాయి. కిట్టిలో తుట్చ అంటే ట్యూ ప్రత్యయము టుల్ ప్రత్యయం అండి. ఒకటి ట్యూ ప్రత్యయము, ఒకటి టుల్ ప్రత్యయం. అందుకే టిట్టిలో తుట్చ. ఓకే, దీని తాత్పర్యం చెప్తాను ఏమంటుందంటే రాసుకోండి. అనేన సూత్రేణ కాలవాచిభ్యః అవ్యయేభ్యశ్చ. ఇది అద్య అనేది నిపాతం చేశాం కాబట్టి నిపాతలకు అవ్యయ సంజ్ఞ పేరు వస్తుందండి. నిపాతాలకు అవ్యయ సంజ్ఞ పేరు వస్తుంది అన్నమాట. ఓకేనా? నీకు నిపాతం కాబట్టి నిపాతాలకు అవ్యయ సంజ్ఞ పేరు వస్తుంది కాబట్టి దీనికి నిపాతం కూడా పేరు అండి. ఓకేనా? ఓకే, సో డైరెక్ట్ రాపిస్తున్నాను. ఇదేమంటుందంటే సాయం చిరం ప్రాహ్నే ప్రగి. ఇక్కడ సూత్రంలో శబ్దాలు అనమాట. ఈ శబ్దాల పక్కలో ట్యూ టుల్ ఈ ప్రత్యయాలు వస్తాయి. ఇంకా తుట్టు కూడా ఆగమంగా వస్తుంది చెప్పింది. కానీ ఇక్కడ సాయం చిరం ప్రాహ్నే ప్రగే ఈ శబ్దాలు ఏ శబ్దాలు లేవు మనకు. కానీ ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు. ఇత్యేతేభ్య లేదా కాలవాచిభ్యో అవ్యయేభ్యశ్చ ప్రాతిపదిక. కాలవాచి ఇక్కడ
అద్య అని కాలవాచి కదా మనకు అహని. అహని అనేది కాలవాచి, దినవాచక శబ్దం కాబట్టి ఇది కాలవాచి జ్యోతిస్తుంది కాబట్టి ఇది కాలవాచిని నిమిత్తం చేసుకుని మనం దీనికి అవ్యయ సంజ్ఞానం పేరు ఉంది, అది ప్రాతిపదికం కూడా. ఇది తదితర సమాసాశ్చర్యతోటి ప్రాతిపదిక సంజ్ఞానం ముందు పెట్టుకున్నాం. కాబట్టి ఈ కాలవాచి అవ్యయ ప్రాతిపదికం చేత ట్యూ ప్రత్యయం అంటే ట్యూ ట్యూ 2 ప్రత్యయాలు ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా మన లక్ష్యానుగుణంగా ఆ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఇక్కడ ట్యూ తెచ్చుకుంటాం, అందుకే రాసుకోండి. అనేన సూత్రేణ కాలవాచిభ్య కాలవాచి అవ్యయాత్ ప్రాతిపదికాత్. కాలవాచి అవ్యయాత్ కాలవాచి అవ్యయాత్ ప్రాతిపదికాత్. ఇక్కడ మనకు అవ్యవ ఇక్కడ నేను డైరెక్ట్ ఒకటే కాబట్టి ఏ క్వశ్చన్ రాయించాం. మనం డైరెక్ట్ బైబిల్ ఇక్కడ ఉన్న సూత్రం ప్రకారం రాయించాం అనుకోండి. అంటే అన్ని ఇక్కడే కాదు, ఏ శబ్దం వచ్చినా కాలవాచిభ్య అవ్యయేభ్యశ్చ ప్రాతిపదికేభ్య. కాలవాచి అంటే కాలాన్ని జోడించేటువంటి ఏవైతే అవ్యయాలు ఉన్నాయో వాటి అన్నిటి చేత ఇక్కడ అటువంటి ప్రాతిపదిక చేత ఈ ప్రత్యయాలు వస్తాయి. అలాగూ రాసుకోవచ్చు. ఇక్కడ ఏకవచనం ఉంది కాబట్టి మనం ఆ విధంగా డైరెక్ట్ రాయించాను. కాలవాచిభ్య అవ్యయేభ్యశ్చ ప్రాతిపదికేభ్య అని కూడా రాసుకోవచ్చు. కాలవాచి అవ్యయేభ్యశ్చ ప్రాతిపదికేభ్య ట్యూ ప్రత్యయః భవతి. ట్యూ ప్రత్యయః భవతి తస్మిన్ యోగే. ట్యూ ప్రత్యయః భవతి తస్మిన్ యోగే తుట్టు చ ఆగమః అపి భవతి. తస్మిన్ యోగే తుట్టు చ ఆగమః అపి భవతి. తస్మిన్ యోగే తుట్టు ఆగమం. తుట్టు ఆగమ ఆ విధంగా అట్ట ఆగమ వస్తుంటే తుట్టు ఆగమ. తుట్టు చ ఆగమః భవతి. కాలవాచి అవ్యయ ప్రాతిపదికానికి పక్కలో ట్యూ ప్రత్యయం వచ్చింది, ప్రత్యయం పక్కనే వస్తుంది, ఇంకా తుట్టు ఆగమం వస్తుంది. దానికే ఆ ప్రత్యయానికే తుట్టు ఆగమం కూడా వస్తుందంట. ఏ ప్రత్యయం వచ్చి ట్యూ ప్రత్యయం వచ్చింది, ఆ ట్యూ ప్రత్యయానికి ఆగమం కూడా వస్తుందంట. ఆగమం ఎక్కడ వస్తాయి? ఆగమాలు అవ్యయంగా వస్తాయి. ఎక్కడొస్తాయి ఇవి? కిత్ ఆగమః ఆదిది భవతి, కిత్ ఆగమః అంతే భవతి. నియమ ప్రకారంగా తుట్టు కాబట్టి తుట్లు టకారం స్పష్టంగా అనిపిస్తుంది. ఆద్యంతో టకితో నియమ ప్రకారంగా ఈ ట్యూ ప్రత్యయానికి ముందు వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ట్యూ ప్రత్యయానికి ముందే వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఓకేనా? రాసుకునే కదా. అనేన సూత్రేణ కాలవాచి అవ్యయాత్ ప్రాతిపదికాత్ ట్యూ ప్రత్యయః భవతి తస్మిన్ యోగే తుట్టు చ ఆగమః భవతి. తుట్టు చ ఆగమః భవతి. దాని ఇక్కడ ఏమొస్తున్నప్పుడు మనకు అద్య తుట్టు ట్యూ. అద్య తుట్టు ట్యూ. అద్య తుట్టు ట్యూ. అద్య అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది. అద్య తుట్టు ట్యూ ఇది వచ్చిందండి. ఇప్పుడు ఈ స్థితిలో అనుమతి లోపం చేసుకోండి. మనకు తెలిసిందే ట్యూ ప్రత్యయానికి అనుమతి లోపం ఎట్లా అవుతుందండి? ట్యూలో ఉండే ట్యూ ఒక ప్రత్యయం అండి. ప్రత్యయానికి ఆదే టకారం ఉంది, చుట్టూ వస్తుందండి. చుట్టూ ప్రకారంగా టకారానికి ఇత్ సంజ్ఞ పెట్టుకుంటాము. తస్య లోప అదృశ్యం లోప అయిపోతుంది. ఆ తుట్టు ఆగమంలో కూడా టకారానికి హలంత్యం, తుట్టులో ఉండే ఉకారానికి మాత్రం ఉపదేశ అజం నాసిక ఇత్ ప్రకారంగా అనుబంధ లోపం చేస్తే ఇక్కడ తస్య లోప అదృశ్యం లోపం చేసుకుంటే తుట్టు టకారం మిగులుతుంది. ట్యూక టకారం చెప్తే యు మిగులుతుంది. అందుకే డైరెక్ట్ రాసింది తుట్టు ఆగమస్య అనుబంధ లోప ట్యూ ప్రత్యయస్యాపి అనుబంధ లోప. రాయండి. ట్యూ ప్రత్యయం అండి. తుట్టు ఆగమం. ఆగమాలు ఎప్పుడు అవయవంగా వస్తాయి. ఏ దానికైతే చెప్పిన దానికి అవయవంగా వస్తాయి. ట్యూ ప్రత్యయానికి చెప్పాలంటే ప్రత్యయానికి అవయవంగా వచ్చిందంటే ఇది కూడా ప్రత్యయం కింద భావిస్తాము. ఓకే. అందుకే ట్యూ ప్రత్యయస్య అనుబంధ లోప, మళ్ళీ తుట్టు ఆగమస్య అపి అనుబంధ లోప. సో అనుబంధ లోపం కింద రాయండి. అద్య ఉత్ యు. అద్య ఉత్ యు. అద్య ఉత్ యు. అద్య ఉత్ యు. ఇప్పుడు రాయండి. ఈ స్థితిలో మళ్ళా అద్య ఉత్ యు. దీనికి ఎదుగు రాయండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం.
యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం. ప్రత్యయే పరతః తెలుసుదా అనే సూచన ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. అనేన సూచన ప్రత్యయే పరతః పూర్వస్య కిం భవతి అంగ సంజ్ఞా భవతి. ఇక్కడ ప్రత్యయం ఏంటండి? అద్య ప్రత్యయమా, తా ప్రత్యయమా, అను ప్రత్యయమా, సారీ యు ప్రత్యయమా? మన దగ్గర స్థితి ఏంటి? అద్య త్ యు. ఏది ప్రత్యయం? ఏది ప్రత్యయం అండి? యు ప్రత్యయం. యు ప్రత్యయమా? తు 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 కాదా? చూడదు కదా. అది ఆగమం. ఆగమం మన ప్రత్యమ ఆగమ యోధిక ఆగమ యోధికి అతిథిగా వస్తుంది. ఆగమ ఏంటి? ఆగమ కరెక్టే. ఆగమ యోధికి వర్తిస్తుంది. అద్యా వైపు వెళ్తుందా, టూ వైపు వెళ్తుంది? ఎక్కడ వెళ్తుంది? మధ్యలో ఉంది. ఏదైనా వర్తిస్తుంది. టూ ప్రత్యయానికి వచ్చింది. యువతికి అవయవంగా వస్తే అది కూడా అవయవంతో ఇది కూడా అంకితం అయిపోతుంది. అంటే టూ ప్రత్యయం అయినప్పుడు ఆ ప్రత్యయానికి అవయవంగా వచ్చింది కూడా ప్రత్యయం కింద భావిస్తుంది. ఇది కూడా ప్రత్యయమే. చుట్టూ ఆగం కూడా ప్రత్యయమే. ఎందుకంటే ప్రత్యయానికి అవయవంగా వచ్చింది కాబట్టి అవయవ మిత్రవత్ భవతం చెప్పిందా, అవి ప్రత్యయానికి మిత్రులాగా వచ్చే కాబట్టి అది కూడా అవయం కిందనే ప్రత్యయం కిందనే భావిస్తాం. కాబట్టి చుట్టూ ట్యూ అని మొత్తం ప్రత్యయం అన్నమాట. ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి ఏమొస్తుంది? అంగ సంజ్ఞ వస్తుంది. ఓకేనా? సరే, అంగ సంజ్ఞ పేరు పెట్టుకుంటే ఎలా వస్తుంది? అంగస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే రాసుకుంది. అంగస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారం ఏముంది? యువోర నాకౌ. యువోర నాకౌ. యువోర నాకౌ. యువోర నాకౌ. ఆ టూ అనేది తదిత అధికారం ఉన్నది. తదిత ప్రత్యయం అది గుర్తు పెట్టుకోండి. టూ అనేది సాయం చిరం ప్రహణే ప్రగది తదిత అధికారం ఉంది కాబట్టి టూకి తదిత ప్రత్యయం రాయించలేదు. తదితాహ అనే సూత్రం టూ ప్రత్యయ తదిత సంజ్ఞా భవతం రాసుకోవచ్చు. ఓకేనా? అస్తు తెలుసు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు. తదితం అని పేరు దానికి ట్యూకి. అస్తు ఈ స్థితిలో వచ్చింది అద్య యు. ఈ స్థితిలో యువోద నాకౌ వచ్చింది అంగాధికారంలో. ఇదేమంటుంది రాసుకోండి. యువోద నాకౌ. అనేన సూత్రైనా అనేన సూత్రైనా యు స్థానే అన ఆదేశः భవతి. అనేన సూచన యు స్థానే అన ఆదేశ భవతి. యు స్థానే యు ఉంది కదా మనకు. యు స్థానే అన ఆదేశం. యు స్థానే అన ఆదేశం వస్తుందంట. ఈ సూత్రం ప్రకారంగా యు ఊ రెండు ఉన్నాయండి. యుకి ఓ అయిపోయింది. అన అక యువోర నాకౌ. యు స్థానంలో క్రమంగా అన వస్తుంది. ఊ ఉంటేనే ఒకేలా వకారంలో ఉండే ఉకారం. ఊ ఉంటే అక వస్తున్నాడు. ఇక్కడ యు ఉంది కానీ యు స్థానం అన వచ్చిందండి. ఈ సూత్రం ప్రకారం వచ్చింది యు స్థానే అన ఆదేశ భవతి. సో యు స్థానం అన ఆదేశం చేయండి. అద్య త్ యు స్థానం అనాదేశం వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు అన ఆదేశం వచ్చిన తర్వాత అన ఆదేశం వచ్చిందండి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కలపండి. ఇప్పుడు అన ఆదేశం వచ్చిన అద్య త్ అనంతం అండి. కలిపితే అద్యతన అయిపోయింది. అద్య త్ తకాల హలంతానికి పక్కన అన కలిపండి. ఆ కలిపితే అద్యతన అయిపోయింది. వచ్చిందా? అద్యతన కలిపితే. ఇప్పుడు మళ్ళీ మనం ప్రాతిపదిక నేర్చుకో. ప్రాతిపదిక పేరు పెట్టుకో. అన అనే ప్రత్యేక ప్రాతిపదిక పేరు పెట్టాలి. అద్యాకి పేరు పెట్టుకున్నాం కానీ అన అనే ఆదేశానికి తుకి మనం ప్రాతిపదికం పేరు పెట్టుకోవాలి. కాబట్టి ప్రాతిపదికం చేసుకోవాలి. ప్రాతిపదికం చేసుకోవాలంటే ఏంటి? మనకు నియమం కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చింది. తద్దితాంతస్య లేదా కృదంతస్య లేదా సమాసం ప్రాతిపదికం పేరు పెడుతుంది. ప్రాతిపదికం పేరు పెట్టాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఇక తద్దిత ప్రత్యయానికి ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెడుతుంది. ఇక తద్దిత ప్రత్యయం లేదు కదా. అన ఉంది. అన్నది ఆదేశము. అన ఆదేశమైనప్పుడు అది తద్దిత ప్రత్యయం కాదు. మరి తద్దిత ప్రత్యయం చేయనప్పుడు తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి ఎలా వస్తుందేమంట? ఇప్పుడు తద్దిత ప్రత్యయం ఉంటే తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి అద్యత అనే శబ్దానికి మొత్తం ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకుని తెచ్చుకుని విసర్గం తెచ్చుకునే వాళ్ళం. స్వాది ఉత్పత్తి చేసి. ఇక్కడ అన్న అనేది ఆదేశం, తద్దిత ప్రత్యయం కాదు. ఎలా ప్రాతిపదిక సంజ్ఞ కావాలి అన్నప్పుడు స్థాని వదాదేశో నలివిదవు. లేదండి ఈ
యు ఎక్కడి నుంచి వచ్చింది? అన్న ఎక్కడి నుంచి వచ్చింది? యు నుంచి వచ్చింది. ఏంటి? యు వచ్చింది. యు ఏంటి? ప్రత్యయం. ఏది? ట్యూ ప్రత్యయం కదా. ట్యూలోనే అనువాదంలో వేసుకుని యు మిగిలింది. అంటే యు తద్దిత ప్రత్యయం అన్నమాట. ఏంటి? యు తద్దిత ప్రత్యయం. అంటే తద్దిత యు ప్రత్యయ స్థానంలో అన ఆదేశం వచ్చింది. తద్దిత స్థానంలో వచ్చిన ఆదేశం తద్దితవత్ భవతి. కాబట్టి ఆ యు స్థానంలో వచ్చిన అన ఆదేశం కూడా ఇది తద్దితమే. కాబట్టి తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ అని సూత్రం వచ్చేసి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ భవతి అని పెట్టి పేరు పెట్టేసింది. ప్రాతిపదిక అని పేరు పెట్టింది. అందుకే అద్యతన అనే దానికి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ఓకేనా? ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకోగానే మళ్ళా యా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం అస్మి అధికారం ఏమొస్తుంది? పూర్వవత్తు రాసుకుని పూర్వవత్తు సు ఆది ఉత్పత్తి కృత్వ ప్రథమ విభక్తి ఏకవచనే సు భవతి. పూర్వవత్తు ప్రథమ విభక్తి ఏకవచనే కిం భవతి? ముందు కృత్ తద్దిత సమాసాశ్చర్య ఆయన ప్రాతిపదిక సంజ్ఞ భవతి. అద్యతన అనే శబ్దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చేసింది. కృత్ తద్దిత సమాసాశ్చ అనిన ప్రాతిపదిక సంజ్ఞ భవతి. మళ్ళా ఈ ప్రాతిపదిక అధికారంలో వెళ్ళి పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. సుప్రత్యయ భవతి. ఓకేనా? సో సుప్రత్యయం వచ్చిన వెంటనే ఏమవుతుంది? అద్యతన సు వచ్చిందండి. ఏమొచ్చింది? అద్యతన సు. ఇప్పుడు సుకి అతోం అనే సూత్రం చేత అమ్మ ఆదేశం వస్తుందండి. మనం చెప్పుకునేదా అతోం అద్యతన సు రాయండి. ప్రథమ విభక్తి సుప్రత్యయ భవతి. ప్రత్యయ పదశ్చయం ప్రకారంగా అద్యతన శబ్దం పక్కన సు అం. ఇప్పుడు ఏమొస్తుందండి? అతోం అనే సూత్రం చేత అద్యతన నాలో అకారాంతం కదా, అందుకే అదంతాత్ నపుంసకాత్ ఉత్తరస్య సుస్థానే అం ఆదేశో భవతి అంటున్నమాట. అందుకే అకారాంతాత్ నపుంసకాత్ ఉత్తరస్య అతోం అనే సూత్రానికి అర్థం అండి. అతోం అద్యతన సు ఈ స్థితిలో రాసుకోండి. అతోం అనేన సూత్రేణ అకారాంతాత్ నపుంసకాత్ ఉత్తరస్య అనేన సూత్రేణ అకారాంతాత్ నపుంసకాత్ ఉత్తరస్య సుస్థానే అం ఆదేశः భవతి. సుస్థానే కిం భవతి? అం ఆదేశः భవతి. ఇప్పుడు దాన్ని అద్యతన సుస్థాన అం వస్తుంది. అద్యతన అమ్ము. అద్యతన అం. అద్యతన అం. అద్యతన అం. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ అతోం కింద రాయండి. మనం చెప్పుకున్నాం అతోం అద్యతన అం. దీనికి ఎదురుగా మళ్ళీ అమి పూర్వ. అతోం ప్రకారంగా సుస్థానం అం వచ్చింది. అద్యతన సు ఈ స్థితిలో అతోం ప్రకారంగా అకారాంతాత్ నపుంసకాత్ ఉత్తరస్య సుస్థానే అం ఆదేశः భవతి. సుస్థానే అం ఆదేశः భవతి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ స్థితిలో సు చేసిన తర్వాత అద్యతన సు దీనికి ఎదురుగా మళ్ళా అమి పూర్వ. అద్యతన అమ్మ వచ్చింది. సుస్థాన అమ్మ వచ్చింది. అద్యతన అమ్మ దీనికి ఎదురుగా అమి పూర్వ అనేన సూత్రేణ పూర్వ పదయో స్థానే పూర్వ రూపం ఏకాదేశో భవతి. కలిపితే అద్యతన నాలో ఉండే ఆకారం అమ్ములో ఉండే ఆకారం పూర్వ రూపం చేస్తే రెండింటి స్థానం ఒకటి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పూర్వ రూపం చేసుకోని చెప్పింది. పూర్వంలో ఏ వర్ణం అయితే ఉందో అదే వర్ణం వస్తుంది. అందుకే అద్యతనం ఇది రూపం భవతి. అద్యతనం అనే రూపం వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మనకి ఈ రకంగా అద్యతనం అనే రూపం సిద్ధించింది. ముఖ్యంగా మనకు స్థాని వదాదేశం అనే విధం ఎక్కడ వినియోగించబడిందండి? ఎక్కడ వినియోగించబడిందంటే యువోదనాకం అనే సూత్రం వచ్చింది. యు అనే తద్దిత ప్రత్యయ అని ఆదేశం చేశాం. అది ఆదేశం. యుకి తద్దితం అని పేరుంది కానీ అనకు లేదు. అనకి ఆదేశం లేక అన ఆదేశం కాబట్టి అది తద్దిత ప్రత్యయం కాదు. అందుకే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టడం లేదు. మనకు ప్రాతిపదిక సంజ్ఞ కావాలి. ఎందుకంటే అద్యతనం అనే లక్ష్యంని మనం సాధించాలి అంటే, సిద్ధి చేయాలంటే ఖచ్చితంగా సు తెచ్చుకోవాలి. సు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రాతిపదిక సంజ్ఞ కావాలి. ఇప్పుడు ప్రాతిపదిక సంజ్ఞ ఎలా అవుతుంది అన్నప్పుడు స్థాని వదాదేశో అనల్విదో అనే సూత్రం వచ్చేసి లేండి తద్దిత ప్రత్యయ స్థానంలో వచ్చిన ఆదేశము తద్దితవత్ భవతి. అది తద్దితంగానే భావిస్తాము. కాబట్టి అప్పుడు కృత్ తద్దిత సమాసాశ్చర్య ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టింది. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టగానే మనం సు తెచ్చుకున్నాము. ఆ సుకి స్థానంలో అతోం చేత అమ్మ వచ్చింది. మళ్ళీ అమి పూర్వ ప్రకారంగా పూర్వ రూపం చేసుకుంటే
అద్యతనం అనే రూపం మనకు సిద్ధించింది. అందుకే అద్యతనం ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా తద్దిత స్థానంలో వచ్చిన ఆదేశము తద్దితవత్ భవతి అని చెప్పి మనం ఈ ఉదాహరణలో వినియోగించి చూశాం. అస్తు ఈ రకంగా అద్యతనం అనే రూప సిద్ధి కూడా మనం చేశాము. ఈ రకంగా తద్దిత సంబంధించి ఉదాహరణలు, తద్దిత స్థానం వచ్చిన ఆదేశము తద్దితవత్ భవతి అనే దానికి కూడా ఉదాహరణలు పూర్తిగా చూశాము. నెక్స్ట్ సుప్పు స్థానం వచ్చిన ఆదేశం కూడా సుప్పువత్ భవతి అనేది మనం పురుషాయ అనే రూప సిద్ధిలో చూద్దాం. ఇప్పుడు చెప్పిన దానిలో శాలీయ శబ్దంలో కానీ అద్యతనం శబ్దంలో కానీ ఏదైనా సందేహాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. అద్యతనంలో ఇప్పుడు ఏమైనా సందేహం ఉంటే, డౌట్ ఉంటే అడగండి. జీ మొట్టమొదటి సూత్రం సజ్జేహ పరుత్పర ఒకసారి దాని అర్థం ఒకసారి చెప్తారు రాసుకోలేదు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. సద్య, పరుత్తు, పరారి. అందులో మనకు ఒకటి ధ్యా శబ్దం వచ్చింది. ఏంటి ధ్యా శబ్దం? అద్య శబ్దం వచ్చింది. అద్య శబ్దం వచ్చిందన్నమాట. అద్య శబ్దం ఎలా తయారవుతుందంటే అది చెప్పామట. ఇదం అనే సర్వనామ శబ్దం తీసుకున్నామట. అక్కడ నిపాదనం చేత, సూత్రం చేత కాదు, ఈ సూత్రం చేత నిపాదనం చేయబడింది అన్నమాట. ఏ రకంగా నిపాదన చేస్తున్నాడు? ఇదం అనే సర్వనామ శబ్దం తీసుకొని ఆ సర్వనామ శబ్దానికి ధ్యాపత్యం తీసుకొచ్చాడనమాట. ఏ ప్రత్యయం? ధ్యా. ఓన్లీ ధ్యాపత్యం తీసుకొచ్చాడు. ఇంకా ఆ ధ్యాపత్యంతో పాటు ఇదం స్థానంలో అశవు చేసేసాడు. 2 పనులు చేశాడు. ఇదమైన సర్వనామ శబ్దం తీసుకున్నాడు. ఆ ఇదమైన సర్వనామ శబ్దం చేత ధ్యాపత్యం వస్తుంది. తర్వాత ఇదం స్థానంలో అష్ ఆదేశం కూడా వస్తుంది. అష్ ఆదేశం ఇదం అనే సర్వనామ శబ్దం చేత ధ్యా ప్రత్యయం వస్తుంది. తర్వాత అష్ ఆదేశం కూడా వస్తుంది. 2 పనులు చేసింది అన్నమాట. ఐదవ స్థానంలో అష్ ఆదేశం చేసింది, తర్వాత ధ్యా ప్రత్యయం కూడా చేసింది. ఇప్పుడు అనేకాల్సి సర్వస్వ ప్రకారంగా ఆ ఇదం సంపూర్ణ స్థానంలో ఆదేశము వస్తున్నాడు. ఇదం స్థానంలో అష్ వచ్చేసింది, పక్కన ధ్యా ఉంది. అష్లో శక అనుబంధ లోపం చేయండి, ఆ మిగులుతుంది. ఆ పక్కన ధ్యా అద్య. ఓకేనా? ఇది నిపాతం. ఈ సూత్రము సాయం చిరం ప్రహని ఈ సూత్రం అనేది సద్య పరుత్ పరాదేశం అనేది తద్దిత అధికారంలో ఉంది కాబట్టి, తద్దిత అధికారంలో ఉండే సూత్రం చేత నిపాదన చేయబడింది కాబట్టి ఈ రకంగా ఇది తద్దిత ప్రత్యయంగా భావించి కృత్ తద్దిత సమాశాశ్చ అనే సూత్రం ప్రకారంగా దీనికే ప్రాతిపదికం కూడా పేరు పెట్టాం. ఇది నిపాదన చేయబడింది కాబట్టి దీనికి అవ్యయ సంజ్ఞం కూడా పేరు. నిపాదన చేయబడింది కాబట్టి అవ్యయ సంజ్ఞం కూడా పేరు అన్నమాట. కాబట్టి మనకి అటువంటి నిపాదన పేరు పెట్టినటువంటి ప్రాతిపదికానికి పక్కలో మళ్ళీ మనం సాయం చిరం ప్రహనే ప్రగే అనే సూత్రం చేత ట్యూ ప్రత్యయం తెచ్చుకున్నాం. ట్యూ ప్రత్యయంతో పాటు ఇక్కడ తుట్ ఆగమ వచ్చింది, ట్యూ ప్రత్యయం వచ్చింది ఈ సూత్రం ప్రకారంగా. ఆ అద్య అనే అవ్యయ కాలవాచి అద్య అనే ప్రాతిపదికానికి పక్కలో ట్యూ ప్రత్యయము, ఆ ట్యూ ప్రత్యయానికే తుట్టు ఆగమం కూడా వచ్చిందన్నమాట. అంటే ఆగమం ఎక్కడ వస్తే ఆద్యంతో టకితో నియమం ప్రకారంగా దానికి ముందు ట్యూ అనే ప్రత్యయానికి ముందే వచ్చి కూర్చుందన్నమాట. అందుకే ఆ రకం మధ్యలో అయిపోయింది. అనుబంధం లోపం చేసుకుంటే అద్యత్ ట్యూకి అనుబంధం లోపం యు మిగిలింది. అద్యత్ యు. ఆ యూకే యువ నాకవ్ అనే సూత్రం ప్రకారం అని ఆదేశం చేసినాం. ఇప్పుడు మనకు మొత్తం కలిపి అద్యతన అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాతిపదికాన్ని పేరు పెట్టుకొని ప్రాతిపదిక అధికారానికి వచ్చి సూ తెచ్చుకోవాలి. ఇప్పుడు ముందు ప్రాతిపదిక పేరు కావాలంటే మనకు తదితము కానీ కృత్తు కానీ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఏం లేదు కదా, ఎట్లా అవుతుంది అంటే ఇది ఆదేశం కాదు, అన ఆదేశం కూడా తద్దితమే. ఎందుకంటే తద్దిత స్థానంలో యు అనే తద్దిత ప్రత్యయ స్థానంలో అన ఆదేశం వచ్చింది కాబట్టి ఆదేశం కూడా తద్దితవత్ భవతి. తద్దిత స్థానంలో వచ్చిన ఆదేశం తద్దితవత్ భవతి అనే సూత్రం ప్రకారంగా స్థాని వదాదేశం అనే విధంగా చెప్పింది కాబట్టి తద్దిత స్థానంలో వచ్చిన ఆదేశ స్థానివత్ భవతి. ఏ ఆదేశము? యు అనే తద్దిత ప్రత్యయ స్థానం వచ్చిన ఆదేశము తద్దితవత్ భవతి. అందుకే తద్దితం అని పేరు పెట్టబడింది కాబట్టి స్థానివత్ ప్రకారంగా కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ప్రాతిపదిక సంధ్య పెట్టడం వల్ల సూ తెచ్చుకున్నాం. మళ్ళీ అమ్ చేసుకుని అమి పూర్వ ప్రకారంగా అద్యతనం అనే రూపాన్ని సాధించాం. జీ ఇప్పుడు అర్థమైందండి. హరి ఓం. మోహన్ రావు గారు అర్థమైంది సార్. ఓకే. ఈ రకంగా మనం తద్దితానికి సంబంధించిన ఉదాహరణ చూసాం. రేపు సుప్పుకు సంబంధించిన ఉదాహరణ ఏ రకంగా ఉంటాయి చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే మళ్ళీ చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.